కామారెడ్డి డిక్లరేషన్కు తూట్లు పొడిచిన రేవంత్ సర్కారు మళ్లీ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టింది. బీసీలకు 42% కోటా నాటకం ఇప్పుడు హస్తినకు చేరింది. ఎన్నికలకు ముందు బీసీలకు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ముందు మరోసారి ఓట్ల కోసం బీసీ కోటాపై రోజుకో నాటకం ఆడుతుంది. 42% రిజర్వేషన్ కోటాపై అరచేతిలో వైకుంఠం చూపించి నయవంచన చేస్తున్నది. ఇప్పటివరకు కులగణనలు, డెడికేటెడ్ కమిషన్లు, నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఆర్డినెన్స్ పేరుతో కాలయాపన చేస్తూ వచ్చింది. ఇక తాజాగా రేవంత్ రెడ్డి 49వ ఢిల్లీ టూర్ను బీసీ రిజర్వేషన్ల పెంపుకే డెడికేట్ చేశాడట. బీసీల రిజర్వేషన్లు సాధించేందుకే హస్తినకు వెళ్లారట. చిత్తశుద్ధి లేని శివపూజలేలే అన్న చందంగా రేవంత్ రెడ్డి సైతం బీసీలపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నాడు. ఇతర పార్టీలపై నిందలేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. రాజకీయ చిత్తశుద్ధి లేకుండా బీసీలకు 42% కోటా సాధ్యం కాదు. రిజర్వేషన్లు మొత్తం 50% మించకుండా సుప్రీంకోర్టు విధించిన పరిమితి ఉంది. ఇది దాటితే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టిన రేవంత్ సర్కార్ అసెంబ్లీ తీర్మానంతో చేతులు దులుపుకొని కేంద్రంపై ఒత్తిడి లేకుండా ఆర్డినెన్స్ పేరుతో నాటకమాడింది. పద్ధతి పాడులేని ఆర్డినెన్స్ రిజెక్ట్ అవ్వడం ఖాయమని అందరికీ తెలుసు. అందుకే ఆర్డినెన్స్ నాటకం బెడిసికొట్టడంతో ఇప్పుడు ఢిల్లీ డ్రామాలో రేవంత్ బిజీగా ఉన్నాడు. కాంగ్రెస్ ఎంపీలకు బీసీ రిజర్వేషన్ల పెంపుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట. దీనివల్ల రేవంత్ సర్కారు సాధించేదేంటని తెలంగాణ బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీలను వంచిస్తున్న రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో బీఆర్ఎస్ బీసీ నేతలతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మోసంపై కేటీఆర్ చర్చించారు. కొత్త చట్టం ఆమోదం పొందదని తెలిసి ఆర్డినెన్స్ పేరుతో కొత్త నాటకానికి కాంగ్రెస్ తెరతీసిందని ధ్వజమెత్తారు. కులగణన జీవో నుంచి గణన ప్రక్రియ వరకు బీసీల సంఖ్య కాంగ్రెస్ పార్టీ కావాలని తగ్గించిందని కేటీఆర్ మండిపడ్డారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ బీసీ నేతలు అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే అంశంపై మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఆ లోపాల గురించి ముందే కాంగ్రెస్ నేతలకు తెలుసన్నారు. న్యాయపరమైన అడ్డంకులను సాకుగా చూపి రేవంత్ సర్కారు తప్పించుకునేందుకు పథకం ప్రకారం ముందుకెళ్తుందన్నారు.
రాష్ట్రంలో చేసిన కులగణన లోపభూయిష్టంగా చేశారని బీఆర్ఎస్ బీసీ నేతలు తెలిపారు. ఆ కులగణన సర్వేను జాతీయ రోల్ మోడల్గా చెప్పడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని వివరించారు. ఇదే అంశాన్ని జాతీయ వేదికలపై ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. 42% రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తూ బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం ప్రారంభించిన పథకాలను రద్దు చేయడాన్ని తప్పుపట్టారు. కొత్త పథకాలు ప్రారంభించకపోవడం బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహమేనని బీసీ నేతలు మండిపడ్డారు.